చెన్నై తొండముత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసులపై నివేదికను కోరింది. దీంతో కోయంబత్తూరుకు చెందిన ఏఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని 150 మంది బెటాలియన్ ఈ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది. ఈ బృందంలో 3 డీఎస్పీలు కూడా ఉన్నారు. ఫౌండేషన్లోని గదులన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంపై దృష్టి సారిస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. చెన్నై తొండముత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసులపై నివేదికను కోరింది. దీంతో కోయంబత్తూరుకు చెందిన ఏఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని 150 మంది బెటాలియన్ ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ బృందంలో 3 డీఎస్పీలు కూడా ఉన్నారు. ఫౌండేషన్లోని గదులన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంపై దృష్టి సారిస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈషా ఫౌండేషన్ లో తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో నిన్న తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ ఈషాలో జరుగుతున్నటువంటి తనిఖీలపై స్పందిస్తూ కేవలం ఇది విచారణ కోసం మాత్రమే అని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల వరకు మాత్రమే సాధారణ విచారణ మాత్రమే జరుగుతుంది. ఎస్పీతో సహా పోలీసులు ఈషా యోగా కేంద్రానికి వచ్చారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను విచారిస్తున్నారు. వారి జీవన శైలిని అర్థం చేసుకుంటున్నారు అని కూడా అక్కడ ఈషా వారు విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో తెలిసింది. అయితే కోయంబత్తూరుకి సంబంధించినటువంటి గీతా కామరాజ్ అనే వ్యక్తి వారి 2 కూతుర్లు, కామరాజ్ అనే వ్యక్తి తమ 2 కూతుర్లు లతా కామరాజ్ అలాగే గీతా కామరాజ్ గత కొన్ని రోజులుగా ఈషా ఫౌండేషన్ లో బందీగా ఉన్నారంటూ కూడా రిటైర్డ్ ప్రొఫెసర్ దాఖలు చేసినటువంటి హీబస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కూడా కోయంబత్తూరు రూరల్ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ సంస్థ వ్యక్తులను అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులను బ్రెయిన్ వాష్ చేసి వారిని సన్యాసులుగా మారుస్తుంది అని, వారి కుటుంబాలతో కూడా సంబంధాలు లేకుండా చేస్తోంది అంటూ కూడా ఈ పిటిషన్ లో కామరాజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ జీవితంపై స్పష్టమైనటువంటి వైరుధ్యాలు కోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ఆయనకి అంటే జగ్గి సద్గురు వారి కూతురికి వివాహం చేసి బాగా స్థిరపరిచాడని, కానీ ఇతర యువతులను ప్రాపంచిక జీవితానికి వదిలేసి సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ కూడా న్యాయమూర్తులు ఎం సుబ్రహ్మణ్యం మరియు శివజ్ఞానం అనే అక్కడ లీగల్ ఎవరైతే ఈషా ఫౌండేషన్ గురించి వాదిస్తున్నారో వారిని ప్రశ్నించడం జరిగింది. కోయంబత్తూరులోని వెల్లియంగిరి పర్వత ప్రాంతంలో ఉండేటువంటి ఈ సంస్థలో తన 2 కూతుర్లను బలవంతంగా అక్కడ ఉంచారంటూ కూడా కామరాజ్ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కోర్టుకు హాజరైన 2 కూతుర్లు తమ ఇష్టానుసారంగానే అక్కడ ఉన్నామంటూ, ఎవరి బలవంతం లేదంటూ, నిర్బంధం ఎటువంటిది లేదంటూ కూడా వారు కోర్టుకి వివరించారు. అయితే ఈషా ఫౌండేషన్ లో చేరడానికి ముందు వారి 2 కూతుర్లు కూడా చాలా చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేసుకొని ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితి అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి అలా సన్యాసులుగా మారడానికి కూడా అక్కడ సద్గురు వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ కూడా ఈ పిటిషన్ లో వారు పేర్కొన్నారు. ఇక తదుపరి విచారణ అయితే జరగాల్సి ఉంది. కుమార్తెల వాగ్మూలం అలాగే ఈషా ఫౌండేషన్ ద్వారా ప్రతివాదం ఉన్నప్పటికీ ఈ విషయంపై కోర్టు ఒక అడుగు ముందుకు వేసి రైట్. థాంక్యూ సిరి.